న్యూస్8 న్యూస్కి స్వాగతం. తమ కంపెనీ నుండి 50,000 టన్నుల స్టోన్ను మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తరలించారని సాయి బాలాజీ స్పాంజ్ ఐరన్ అధినేత శ్రీమన్నారాయణ ఆరోపించారు. దీని ద్వారా 30 నుండి 40 కోట్ల దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రామచంద్రారెడ్డి దగ్గరే మెటీరియల్ కొనాలని ఒత్తిడి చేశారని అన్నారు. తమ కంపెనీ కాలుష్య నిబంధనకు అనుగుణంగా ఉన్నా సరే తమపై అనవసర ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టి తమను వేధిస్తున్నారని తెలిపారు. తమపై సిబిఐ ఎంక్వైరీ వేస్తే సహకరిస్తామని తెలిపారు. కాపు రామచంద్రారెడ్డి ఒబ్లాపురం మైనింగ్ కంపెనీని నాశనం చేశారని ఆరోపించారు. రేపటి నుండి తాము కాపు రామచంద్రారెడ్డి అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. తాము రోడ్డుపై రావడానికి కాపు రామచంద్రారెడ్డి కారణమని తెలిపారు. 15 సంవత్సరాల నుంచి డస్ట్ రాకుండా మేము కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ పరిధిలో పొల్యూషన్ నామ్స్ అన్నీ మేము ఫాలో చేసి క్లియర్ కట్గా మేము నడుపుతున్నాం. ఇంతవరకు మాకు లోకల్ విలేజ్ దగ్గర నుంచి కానీ మాకు కానీ ఎటువంటి కంప్లైంట్లు లేవు. ఇప్పుడు కొత్తగా నేను బీజేపీలో వచ్చాను, కూటమికి చెడ్డ పేరు వచ్చింది, కూటమికి చెడ్డ పేరు వచ్చిందని మాటకు ముందు మాటకు తర్వాత కూటమి అని రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి 5 సంవత్సరాల తర్వాత మా క్వారీ నడుపుకోవటం కోసం ఇది ఎల్పిఎం నంబర్ 147 ఓల్డ్ సర్వే నెంబర్ 294లో మేము క్రషర్ 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం కరెంటు తీసుకొని ఈ 5 సంవత్సరాల నుంచి బంద్ అయిన దాన్ని రిపేర్ చేయడానికి మొదలు పెడితే ఇమీడియట్గా కలెక్టర్లకి వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి ఆయన ఏదో డిపార్ట్మెంట్ అయినట్టుగా కంప్లైంట్లు ఇచ్చి నిన్న డిపార్ట్మెంట్ అందరినీ పంపించి ఏదేదో గందరగోళం చేశాడు. నో ప్రాబ్లం, మేము ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం, గవర్నమెంట్ పెనాల్టీలు కట్టడానికి రెడీగా ఉన్నాం. ప్లస్ అదేవిధంగా వాళ్ళకి కూడా రేపు మేము వాళ్ళ క్వారీలు వాళ్ళవి కూడా క్రషర్లు ఇదన్నీ చేస్తాం. ఇతను టోటల్గా ప్రతి వ్యాపారం ఇసుక, లిక్కరు, డీజిల్ ఇవన్నీ వ్యాపారాలు చేసి అందరికీ తెలుసు, 2 లక్షల ఓటర్ల మందికి తెలుసు. ఇతని మీద చర్య తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ బీజేపీలో చేరాను, ఇంకోటి చేరాను. ఫస్ట్ అన్నం పెట్టిన ఓఎంసీ కంపెనీని నాశనం చేసేదాకా అతను టోటల్గా ఎట్లా ట్యాక్స్ ఇది చేయాలి దానికంతా దురుద్దేశంతో వేరే ఉచిత సలహాలు ఇచ్చి ఆ కంపెనీని నాశనం చేసి లాయర్లకు కూడా ఢిల్లీ ఇవ్వమని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా కేసులన్నీ ఓడిపోయి ఇవాళ ఓఎంసీ నమ్ముకొని మేము 10 ప్లాంట్లు దాని దగ్గరలో పెట్టాం. ఈ 15 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ మేము కర్ణాటక గవర్నమెంట్లో కట్టాల్సి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో ఐరన్ ఓర్ మైన్ అట్టు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో 10 ఫ్యాక్టరీలు అట్టు పెట్టుకొని ఆ ట్యాక్స్ అంతా రెవెన్యూ లాస్ చేసుకొని ప్లస్ వాళ్ళని అంతా బదనాం చేసి అది అయిపోయిన వెంటనే కాంగ్రెస్లోకి చేరాడు. ఆ కాంగ్రెస్ టోటల్గా నాశనం అయిపోయింది. కాంగ్రెస్లోకి అయిపోయిన తర్వాత వైసీపీలోకి చేరాడు. వైసీపీ కూడా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీలోకి వెళ్తున్నాడు. ఈ విధంగా అందరినీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను చేసి రోజు డిస్టర్బెన్స్. మేము ట్యాక్స్ పేయర్స్, మేమేమి రాజకీయాలు చేసేవాళ్ళం కాదు, మేమేమి ఇంకోటి చేసేవాళ్ళం కాదు. మేము ఇండస్ట్రియలిస్ట్, మేము ప్రొడక్ట్ తయారు చేస్తాం, ట్యాక్స్ కడతాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ప్రతిరోజు డిస్టర్బ్ చేసి ప్రతిరోజు ఇదే పని, ఆయనకేం పని లేకుండా మమ్మల్ని టోటల్గా డిస్టర్బ్ చేసి అన్ని ఇండస్ట్రీలకి అందరికీ డిస్టర్బ్ చేస్తున్నాడు. సో ఇవాళ మేము వచ్చాము. ఇప్పుడు మేము బయటకు ఎందుకు వచ్చామంటే ఈ రోజు నుంచి ఆయనది ఏమేమి ఉండయో అన్నీ మేము గవర్నమెంట్కి చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలేది లేదు, సొంత పార్టీ వాళ్ళని కూడా వదిలేది లేదు, మాకు తెలుసు. మేము క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్లు ఇస్తాం. రేపటి నుంచి వాళ్ళ క్వారీలు వాళ్ళ వ్యవహారాలు ఇది సంపాదించిన 200 కోట్ల రూపాయలు మోసం చేసి సంపాదించినవన్నీ గవర్నమెంట్కి కక్కిస్తాం. ఇవన్నీ కూడా మీకు మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. వీళ్ళది అరాచకం రోజుకి మితిమీరిపోతుంది. దీన్ని అడ్డుకట్టాలి. ఈయన జన్మలో డెవలప్మెంట్ అనేది ఒక్కటి లేదు. టోటల్గా డెవలప్మెంట్ నీళ్ళు కలెక్షన్ ఫుల్. ఒక్క టికెట్ మీద 3 సినిమాలు చూపించారు మాకు. కొడుకు, కుటుంబ సభ్యులు, ఈయన మొత్తం కలెక్షన్ చేసింది అందరూ వస్తారు. ఈ రోజున నేను 50,000 టన్నులు నాది తీసుకెళ్లిన రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వకపోతే తీసుకోలేదు. ఈ రోజు నేను కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. కంప్లీట్ అందరూ కంప్లైంట్లు ఇస్తారు, ఎవరెవరు ఇచ్చింది ఏందని అన్నీ బయటకు వస్తాయి. ఆయన అనవసరంగా ఇదంతా పెద్ద రాద్ధాంతం చేసి టోటల్గా ఇండస్ట్రీ వాళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేసి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మీరు డెవలప్ చేయండి, ట్యాక్సులు కట్టండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పి భోజనాలు పెట్టి దందాలు ఇవన్నీ ఏం వద్దు మాకు. ఈ పాత గవర్నమెంట్ని చూశారు, మమ్మల్ని చూశారు. ఆయన ఒక ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టరు, ఆయన ఏమి ఇట్లాంటివన్నీ ఎప్పుడు మేము చూడలా. ఏ గవర్నమెంట్లో చూడలే. ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్లో కూడా మేము ఇట్లా చూడలా. టోటల్గా మమ్మల్ని అందరినీ నాశనం చేసి వదిలిపెట్టి
మమ్మల్ని మీద ఇప్పుడు అనవసరంగా మళ్ళా కేసులు ఏమి లేదు, అది లేదు, ఇది లేదు. ఈయనకి ఎందుకు? ప్రతి ఇండస్ట్రీకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఈయనకి ఎందుకు? ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది? ప్రతిరోజు కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వటం, నలుగురు పోరగాళ్ళను పంపించడం, పొల్యూషన్ వచ్చింది. పొల్యూషన్ వస్తే 15 సంవత్సరాల నుంచి ఎట్లా ఇండస్ట్రీలు నడుస్తాయి? 15 సంవత్సరాల నుంచి లేని కంప్లైంట్లు ఇప్పుడు ఎందుకు వస్తాయి? సో ఈ లోకల్ ఫార్మర్స్ని ఎవరినో ఒకళ్ళనో ఇద్దరినో పట్టుకొని ఆ వైసీపీ అని పెట్టుకొని రోజు డైలీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం, అది ఒక డ్యూటీగా పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేయాలని ఈ విధంగా ఇక్కడ జరిగేది లేదు. అది వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. మేము ఆ రోజున ఏమీ చేయలేని పరిస్థితి. ఈరోజు మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది బికాజ్ ఆఫ్ రామచంద్రారెడ్డి. సో ఇదంతా మీ మీడియా తరఫున మేము తెలియపరుస్తున్నాం. మా ఇండస్ట్రీలకు అంతగా చాలా బాధగా ఉంది. మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారికి తెలియపరుస్తాం. దీనికి మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు దొంగ అని చెప్పేసి దొంగతనం చేసినోడే ఇప్పుడు అంతకుముందు ఇట్లాగే టీడీపీ పార్టీని గొల్ల చేసి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు ఇప్పుడు కొత్త నాటకాలు. బీజేపీ బాగానే మంచోడు అయ్యేది ఏమి లేదు. అన్నీ పాతయన్నీ టోటల్గా సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు అన్నీ చెప్తే వాళ్ళే మొత్తం బయటికి తీస్తారు. 2 లక్షల మంది ఓటర్లకి అందరికీ తెలుసు ఈయన ఏం చేశాడని. లాస్ట్కి కూరగాయలు అమ్ముకునేవాడిని కూడా వదిలిపెట్టలా. ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఈ 30 సంవత్సరాల దీంట్లో మేము ఎప్పుడు చూడాల. లాస్ట్కి పైపులు వేసుకొని నీళ్లు పెట్టుకునే రైతన్నాను కూడా 10,000, 5,000 అది కూడా వసూలు చేశాడు పైపు కింద. ఇదంతా తెలిసిందే. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలియపోతే ఈయన బీజేపీగా వచ్చేసి ఏదో మంచోడని ఏదో కూటమి చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది అదే నోడుతోటే ఇప్పుడు కూటమిలో ఉన్నాం. ఈ కూటమి చెడ్డ పేరు వస్తుంది. సిబిఐలో అప్పుడు వన్నూరు స్వామి అనే అతను పెట్టుకొని సిబిఐ సీజ్ చేసిన మెట్లు ఆయన గవర్నమెంట్లో ఆయన 5 సంవత్సరాల క్రితం మెట్టేదంతా ఎత్తి అప్పుడు ఉన్నటువంటి సిఐ రాజు అనే అతను సహకరించలేదని అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఆ మెట్లు ఎత్తే ఎవరు ఎత్తుతారు? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేస్తారు? చేస్తే ఎవరు ఊరుకుంటారు? 5 సంవత్సరాలు మెట్లంతా ఎత్తింది అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా స్టోరీలు, ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విధంగా చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చారు? అది మొన్న లేఖ రాశారు. రీసెంట్ సంవత్సరాలు ఆయన కప్పిపుచ్చుకోవటం కోసంగా, ఆయన చేసే దందాదంతా కనిపించకుండా ఉండటం కోసంగా ఆయన మీద ఆయన ఏదో సిబిఐ ఎంక్వైరీ చేసి ఇదంతా మరుగున పడేయాలని ఆయన సిబిఐ ఎంక్వైరీ. అది మేము ఇంకా స్వాగతిస్తున్నాం. చేసిందే అతను, అది చేసింది అతనే సార్. మేము అసోసియేషన్ నుంచి సిబిఐకి రాసాం. ఏమని రాసామంటే ఇక్కడ మెటీరియల్ సీజ్ చేశారు, దీనికి ఫెన్స్ లేదు, కాపాడటం కష్టమైద్ది. ఈ మెటీరియల్ని ఆక్షన్ వేసి అమ్మేసి ఆ డబ్బుని గవర్నమెంట్లో డిపాజిట్ చేసి ఆ డబ్బు కోర్టు కేసు తెలిసిన తర్వాత ఎవరికైతే వాళ్ళకి మైన్ ఓనర్కి పోతే మైన్ ఓనర్కి, గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్కి ఇవ్వమని చెప్పి మేము ఈయనకన్నా ముందు సిబిఐకి రాసాం. నాట్ నౌ. మేము ఎర్లియర్ సిబిఐ యాక్షన్ వేసినప్పుడు మేము అక్కడ ఓఎంసీ అనే మైన్ ఉందని మేము అక్కడ 10 ఫ్యాక్టరీలు కట్టాం. ఈ 10 ఫ్యాక్టరీలు ఇప్పుడు కర్ణాటక మీద ఆధారపడి అక్కడ మైన్ తెచ్చుకొని అక్కడ ట్యాక్సులు కట్టి అక్కడి నుంచి లారీ బాడిగలో దాదాపుగా 10 ఫ్యాక్టరీలలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరు నెలకి 1.5 కోటి ఒక్కొక్క ఫ్యాక్టరీ కంటే 15 కోట్ల రూపాయలు మేము లారీ బాడిగలు కడుతున్నాం. అదే ఓఎంసీ రన్నింగ్ ఉంటే అదే 15 కోట్లు ప్రతి నెల గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చేది, 15 కోట్ల రూపాయలు మాకు మిగిలేది. ఈయన సిబిఐ కేసులు ఉన్న ఓఎంసీని కరెక్ట్గా ప్రాపర్గా ఇచ్చేసి నడితే ఓఎంసీ నడిచేది, గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది, మాకు లారీ బాడిగలు మిగిలాయి. ఆ మేనేజ్మెంట్కి మోసం చేసి ఇవ్వాల్సిన డబ్బులు ప్రాపర్గా నేను దీన్ని ఎంక్వైరీ చేసాం ఏం జరిగింది ఎందుకు అని. మైను అట్లీస్ట్ రన్నింగ్ ఉండడితే అది ఎవరన్నా కానీ ఆ మైన్ ఓనర్ దగ్గర ఫస్ట్ ఎంప్లాయీగా ఉండి ఆ డబ్బులు కూడా కరెక్ట్గా లాయర్లకు చేర్చకుండా ఓఎంసీని నాశనం చేశాడు. ఓఎంసీ ఒకటే నాశనం కాల, ఓఎంసీని నమ్ముకున్న ఫ్యాక్టరీలు నాశనమని గవర్నమెంట్ డబ్బు రెవెన్యూ రావాల్సింది అది రాలేదు. సో ఒక పని చేయలే, ఈయన 3-4 పనులు చేశాడు. ఈ విధంగా ఆయన పిల్లలకు అన్నం పెట్టుకోవడం కోసం ఒక కొడుకు కూతురు ఇద్దరికి అన్నం పెట్టడం కోసం ఇంతమందిని చాలా హింస నరకం చూపించాడు మాకు. ఎవడన్నా నేను 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను క్రషర్లో నేను ఎప్పుడు ట్యాక్సులు కడతాం, లారీ కరెంటు బిల్లులు కడతాం, అన్ని రెవెన్యూ ఏం కట్టాలో దీన్ని మాకు తెలుసు. మేము క్రషర్ రిపేర్ చేసుకుంటుంటే మా మీద కంప్లైంట్ ఇచ్చాడు.
క్రషర్ రిపేర్ చేసుకోకుండా ఎట్టుంటారండి? పిట్ మెజర్మెంట్ అని ఉంటుంది. డిఎంజీ వాళ్ళు వస్తారు, పిట్ మెజర్మెంట్ మీరు ఎంత ఉందో ఇంత ట్యాక్స్ కట్టాలి, లేట్ అయితే పెనాల్టీ కడతారు, లేకపోతే వడ్డీ కడతారు. పిట్ మెజర్మెంట్లో తక్కువైతే దానికి ఎక్స్ట్రా పెనాల్టీ చేస్తారు. మేము క్రషర్, మేము బిజినెస్ చేసేవాళ్ళం, మేము రాజకీయం చేసేవాళ్ళమా? అక్కడ రిపేర్ జరుగుతుంటే 5 సంవత్సరాలు బంద్ చేయించాడు. 5 సంవత్సరాలు బంద్ చేయించి మేము రిపేర్ చేసుకుని ట్రయల్ రన్ వేస్తుంటే ఇమీడియట్గా డీడీకి, డీసీకి, ఎంఆర్ఓకి మా దగ్గర ఉన్న లైసెన్స్లన్నీ ఇచ్చాం. మేమేం ఇల్లీగల్ బిజినెస్ చేయమే, మేము ఎప్పుడు డొనేషన్లు వసూలు చేయలేదే, మేము ఎవరి దగ్గర పోయి 10 రూపాయలు ఇవ్వండి మిమ్మల్ని మేము బెదిరించలేదే. మేము అతను చేసే దందా ఇప్పుడు కంటిన్యూ కావాలి. లాస్ట్కి ఆయన గనక టికెట్ ఇచ్చుంటే ఇప్పుడున్న కాలువ శ్రీనివాస్ గారు 1,30,000 మెజారిటీ, టాప్ మెజారిటీతో గెలిచేవాడు. డిపాజిట్ వచ్చేది కాదు. వాళ్ళు మన వైసీపీ వాళ్ళు ఇది చేస్తారు కదా, సర్వే చేస్తారు కదా, ఆ సర్వే రిపోర్ట్లో డిపాజిట్ రాదని తెలిసింది. 30 కోట్ల మెటీరియల్ అంటే ఏమంటే చెప్తాను. ఇప్పుడు సపోజ్ నా క్వారీ ఉంది, 50,000 టన్నులు నా దగ్గర ఎత్తుకొని ట్యాక్స్ కట్టకుండా తీసుకెళ్ళి ఆయన క్రషర్లో వేసుకొని అమ్ముకున్నాడు ఆయన గవర్నమెంట్. పిట్ మెజర్మెంట్ నా దగ్గర ఉంటుంది, రా మెటీరియల్ నా క్రషర్లో. ఇప్పుడు క్వారీలో ఏదైతే ఉంటుందో బ్లాస్ట్ చేసినప్పుడు మెటీరియల్ వచ్చింది బయటికి, దాన్ని మనం క్రష్ చేస్తారు. ఆ క్రష్ చేసేదానికి రా మెటీరియల్ ఇది. ఈ రా మెటీరియల్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేస్తే 300 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ ఉంటుంది, 400 రూపాయలు ఉంటుంది. వితౌట్ మై పర్మిషన్, వితౌట్ మై కన్సర్న్ పవర్ యూజ్ చేసి 50,000 టన్నులు నా దగ్గర అన్ని విట్నెస్లు ఉన్నాయి. వాళ్ళ మనుషులు, వేబిడ్జ్ స్లిప్పులు వాళ్ళ దగ్గర అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇట్లా నాలాగా 50,000 టన్నులు అంటే 2,500 లారీలు. ఇప్పుడు మీరు చెప్తున్న 30 కోట్లు 50,000 టన్నులు శ్యాంప్రసాద్ పెట్టిన కేసు ఇది ఒకటే? నో అది వచ్చి ఐరన్, ఇది మాది వచ్చేసి స్టోన్ క్రషర్, అది ఐరన్ ఓర్. సీజ్ చేసిన మెటీరియల్ కూడా ఎత్తాడు. అప్పుడు యాక్చువల్గా సార్ ఇవన్నీ బయటకు వస్తాయి సార్, సిబిఐ అంటున్నాడు కదా, సిబిఐ వాళ్ళు ఏం తిక్కలోళ్ళు కాదు, అందరూ వస్తే కరెక్ట్గా పర్సన్లు పట్టుకుంటే మేము అన్ని ఎవిడెన్స్లు, అన్ని విట్నెస్లు ఇస్తాం. గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేదానికి మేము 1000 కోట్లు ట్యాక్సులు కట్టాం, 100 కోట్లు కాదు మేమందరమే మేము ట్యాక్సులు కట్టేవాళ్ళం. ఎస్, ఎట్లా ఏ విధంగా అంటే ఇవాళ నా క్వారీలో 50,000 టన్నులు ఎత్తుకొని క్రష్ చేసుకొని తరలించాడు. ఈయన క్వారీలో ఇంకొక ఆయన క్వారీలో ఎత్తుకున్నాడు. ఇట్లా అన్ని క్వారీల్లో కొట్టి ఆయన క్వారీలో కూడా ఇప్పుడు పిట్ మెజర్మెంట్ చేపిస్తాం. ఇప్పుడు నిన్న మాది ఇమీడియట్గా డీడీ వాళ్ళని పిలిచి పిట్ మెజర్మెంట్ చేపించారు. అదేవిధంగా పిట్ మెజర్మెంట్ చేపిస్తాం. మేము డబ్బులు కట్టేకి రెడీ ఉన్నాం. ఇప్పుడు పిట్ మెజర్మెంట్ చేసాం. ఇప్పుడు 100 లారీలు తీసాం, 90 లారీలకే మేము ట్యాక్స్ కట్టాం, 10 లారీలకి మేము కడతాం. ఇప్పుడు అదేవిధంగా ఆయన కూడా కట్టాలా. ఆయన రాజకీయ నాయకుడు అతీతం కాదు కదా గవర్నమెంట్కి. మేము పిట్ మెజర్మెంట్ చేపిస్తాం. ఇన్ని రోజులు ఎందుకు కామ్గా ఉన్నామో చెప్తాను. మేము యాక్చువల్గా మేము కంప్లైంట్ ఇచ్చేదానికి పోయాం. మా దగ్గర ఎవరు కంప్లైంట్ తీసుకోవాలా, మేము ఇంకోటి మేము వ్యాపారం చేసేవాళ్ళం, మా మీద కేసులు పెట్టించి ఇప్పుడు లక్ష్మీ క్రషర్ అని ఒకటి ఉంది, అది కూడా బయటకు తీస్తాం. దౌర్జన్యంగా డబ్బులు ఇవ్వలేదని, మంత్లీ మామూలు ఇవ్వలేదని అక్కడ పోయి కొట్టి అతను చచ్చిపోయాడు. కేసు రికార్డు ఏదో ఎమ్మెల్యే కదా చూపించాడు పవరు, అది కూడా బయటకు తీస్తాం. వాళ్ళ మనుషులు అది రికార్డు సీసీటీవీలో A to Z ఉంది. ఎవరండి ఇప్పుడు అవన్నీ 100% దౌర్జన్యం చేసింది అది. ఇప్పుడు రాయల్టీ కలెక్ట్ చేసిందంతా అమిగోసే కదా. ఇప్పుడు అమిగోస్, అప్పుడు అమిగోస్ లేదు సార్. అప్పుడు వెరీ బిగినింగ్ అమిగోస్ లేదు. ఎస్, ఇప్పుడు 19లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్క నెల రోజుల్లోనే మొత్తం క్రషర్లు బంద్ చేయాలా. మేము కమ్మోళ్ళు అంటే అయిపోయింది బంద్. ఇక్కడ క్యాస్ట్ ఏముంది, మేము ట్యాక్సులు కట్టేవాళ్ళం కదా. ఏ కమ్మోడు అయితేనే ఉంది, ఇంకొక కులం అయితే ఉంది, రెడ్డి అయితేనే ఉందండి. ఇక్కడ మేము కమ్మ సామాజిక వర్గం, టీడీపీ కమ్మోళ్ళందరూ టీడీపీ అనమాట వాళ్ళ లెక్క. సో ఈ విధంగా మాది ఫస్ట్ బంద్ చేశాడు. అసలు ఇప్పుడు మేము వ్యవహారం చేసేవాళ్ళం. ఇప్పుడు మేము 30 సంవత్సరాల నుంచి 91 నుంచి మేము బిజినెస్ చేస్తాం. మేము ఏ రోజు టీవీ ముందుకు కానీ పేపర్ల ముందు కానీ న్యూస్ కానీ మాది ఇంతవరకు లేదు. మేము ఇండస్ట్రియలిస్టులు. మా బిజినెస్, ట్యాక్సులు, మా ఎంప్లాయీస్ శాలరీలు, మా ఇండస్ట్రీకి ఏమి రిపేర్ కావాలో మేము చూసుకునేవాళ్ళం. మాకు పొద్దున్న లేదు బిజీ ఉంటుంది. ఇది రోజు డిస్టర్బెన్సే. రాజకీయాలతో